హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. రాజ్ అయితే కావ్యని చిరాకు పడి బయటకైతే వెళ్ళిపోతాడు. కానీ కావ్య చెప్పిన దాన్నో న్యాయం ఉంది. కావ్య ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయదు. నిజంగానే కావ్య ఏ తప్పు చేసి ఉండదు. కావాలనే ఆ స్వప్న మొత్తం కావ్య మీద నెట్టేసింది అని రాజ్ కావ్య గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక్కడ గదిలో చూస్తే కావ్య రాజ్ అన్న మాటల్ని ఒక్కొక్కటిని గుర్తు చేసుకొని, అలాగే తను రాజ్తో ఇంతకు ముందు ఉన్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అపర్ణదేవి సుభాష్తో అయితే వాళ్ళ అక్క కోసమే అలా చేస్తే పెళ్ళైన తర్వాతన్నా మన రాజ్కి నిజం చెప్పి ఉండవలసింది కదా అని సుభాష్ని అపర్ణదేవి అడిగిన సంగతి సుభాష్కి గుర్తు రావడంతో ఇక సుభాష్ అయితే ఎందుకు కావ్య అలా చేసింది? నిజంగానే కావ్య అబద్ధం చెప్పిందా? ఇంట్లో అందరినీ మోసం చేసిందా అని సుభాష్ ఏదో ఆలోచిస్తూ హాల్లోకైతే వస్తాడు. హాల్లోకి రావడంతో హాల్లో సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంద్రాదేవి అయితే, బావా, ఇంట్లో ఈ గందరగోళమేంటో నాకేమీ అర్థం కావట్లేదు. పైగా కావ్య మీద ఈరోజు ఇంత పెద్ద నింద పడింది. అసలు కావ్య నిజంగా తప్పు చేసి ఉంటుందా? స్వప్న ఎందుకు ఇలా నాటకాలు ఆడుతుంది అని అనడంతో ఇక సీతారామయ్య అయితే, చూడు చిట్టి, కావ్య ఎప్పటికీ తప్పు చేయదు. కావ్య ఏంటో నాకు తెలుసు. నీకు తెలీదా? నువ్వు కూడా ఆ స్వప్న మాటలే నమ్ముతున్నావా అని అడగడంతో, లేదు బావా, నేనెప్పుడు స్వప్న మాటలు నమ్మను. తను స్వార్థపర్రాలు. తన కోసం ఎవరినైనా సరే నిలువున ముంచేస్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడు అబద్ధాలే చెప్తుంది. కానీ కావ్య ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టినట్టు? అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే సీతారామయ్యని అడగడంతో, సీతారామయ్య, అదే చిట్టి, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. కావ్య ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టిందో నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ తను దాచింది అంటే దాని వెనక ఏదో ఒకటి పెద్ద కారణమే ఉండి ఉంటుంది. నువ్వేమీ దాని గురించి ఆలోచించు. మాకు కావ్య తెలివైన పిల్ల. పైగా తనేంటో తను రుజువు చేసుకుంటుంది. నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అని చెప్పి సీతారామయ్య ఇంద్రాదేవితో చెప్పడంతో ఆ మాటలు విన్న సుభాష్ కూడా, అవును, కావ్య ఏ తప్పు చేయదు, ఎవరిని మోసం చేయదు. ఇంత పెద్ద నిజాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టింది అంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ స్వప్న చాలా స్వార్థపర్రాలు. నాన్న చెప్పిందే నిజం అని చెప్పి సుభాషిక లోపలికి వెళ్తూ ఉండగా రాజ్ పైనుంచి ఏదో ఆలోచిస్తూ కిందకైతే దిగుతూ ఉంటాడు. ఇక రాజ్ని చూసిన సుభాష్, నాన్న రాజ్, ఏంటి ఇంత టైం అయింది, ఇంకా నువ్వు నిద్రపోలేదా అని అడగడంతో, లేదు నాన్న, నిద్ర రావట్లేదు. ఇందాక గొడవ జరిగిందే పదే పదే నా మనసుని తొలిచేస్తుంది. నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అనడంతో, అంటే కావ్య తప్పు చేసిందని మీ అమ్మలాగే నువ్వు కూడా కావ్యని అపార్థం చేసుకుంటున్నావా? కావ్యని తప్పుపడుతున్నావా అని అనడంతో, లేదు డాడీ, లేదు, కావ్యని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఇంత పెద్ద నిజాన్ని నాకు కూడా చెప్పకుండా దాచిపెట్టింది అంటే అదే నాకు అర్థం కావట్లేదు. తను ఏదేదో చెప్తుంది, కానీ నాకు అవేమీ నమ్మశక్యం కావట్లేదు. తను ఎందుకు ఇట్లా చేసిందో, ఆ స్వప్న ఎందుకింత పెద్ద అబద్ధాన్ని కావ్యతో చెప్పించిందో అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మమ్మీకి నేను ఏం మొహం పెట్టుకుని కనిపించను అని అనడంతో, చూడు రాజ్, కావ్య ఎప్పుడు తప్పు చేయదు. తనేంటో నీ మనసుకు తెలుసు. నువ్వు నీ మనసు ఏం చెప్తే అదే విను. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇక స్వప్న అంటావా? ఆ స్వప్న అసలు అమ్మ, అక్క, చెల్లి ఇట్లాంటి బంధాలకి విలువివ్వని మనిషి. ఆ అమ్మాయి ఏదో మాట్లాడిందని నువ్వు అదే ఆలోచించమాకు అని చెప్పి సుభాష్ అయితే ఇంకా రాజ్కి నచ్చచెప్పి అక్కడి నుంచి తన గదిలోకైతే పంపిస్తాడు. ఇక తన గదిలోకి వెళ్ళిన రాజ్ కావ్య నేల మీద పడుకోవడం చూసి కాస్త బాధపడతాడు. కానీ అప్పటికే కావ్య మీద కోపం ఉండడంతో ఏమీ పట్టించుకోకుండా ఇంకా వెళ్ళి తను మంచం మీద పడుకుంటాడు. కానీ కావ్య అలా కటిక నేల మీద పడుకోవడం రాజ్కి కొంచెం మనసుకి బాధ కలుగుతుంది. ఒక దిండుని తీసుకెళ్ళి కావ్య తల కింద పెడతాడు. ఇంకా రాజ్ నిద్రపోవడంతో కావ్య
రాజ్ తీసుకొచ్చి దిండు పెట్టడంతో ఆయన మనసులో నా మీద ప్రేమ ఉంది, కానీ ప్రేమ కంటే ఎక్కువ నా మీద కోపమే ఉంది. ఆ కోపాన్ని ఎలా అయినా సరే పోగొడతాను. మళ్ళీ మళ్ళీ నా మీద ప్రేమని బంధాన్ని సంపాదిస్తాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇక ఉదయాన్నే అందరూ కూడా హాల్లో కూర్చుంటారు. అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. అక్కడ అపర్ణదేవి కనిపించదు. ఇక అపర్ణ కోసం అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి, అమ్మ కావ్య, మీ అత్తగారు బయట గార్డెన్లో ఉన్నారు అని చెప్పడంతో కాఫీ తీసుకుని గార్డెన్లో ఉన్న అపర్ణ దగ్గరికైతే వెళ్తుంది. అప్పటికే అపర్ణ కావ్య మీద కోపంతో రగిలిపోతుంది. ఇంకా కావ్య కాఫీ తీసుకొస్తే తాగుతుందా? ఆ కాఫీని తీసుకొని నేలకేసి కొడుతుంది. ఏంటి ఇదిగో ఇట్లాంటివి చేసే ఇంట్లో అందరినీ కూడా నీ బుట్టలో పడేసుకున్నావు. నీ మాయ కమ్మేలా చేసావు, కానీ ఎప్పటికీ నీ మాయ నాకు కమ్మదు. నువ్వు వేసిన ఉచ్చులో అస్సలు నేను ఇరుక్కోను. ఎంత మోసం! అసలు మీ అమ్మ మీ అక్క చెల్లెళ్ళిద్దరినీ కూడా మా ఇంటికి కోడళ్ళగా పంపించింది పదే పదే మోసం చేసుకుని బ్రతకమనా? అయినా తప్పనేది ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. పదే పదే చేస్తే దాన్ని తప్పనరు, కావాలని చేస్తుంది అంటారు. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారో నాకు బాగా అర్థమైంది. ఈ ఆస్తి కోసమేగా. మీకు ఎంత కావాలంటే అంత మీ మొహాన పడేస్తాను. మీ అక్కని తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అనడంతో, అత్తయ్యగారు అసలు అసలు ఏం జరిగిందో ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి. అది కాదు. ఏంటి అది కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి మళ్ళీ ఏవో మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తే అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి గట్టిగా అపర్ణ అరుస్తుంది. ఇక పక్క నుంచి సుభాష్ అయితే, అపర్ణ తను చెప్పేది కూడా ఒకసారి వినాలి కదా అపర్ణ, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడండి ఎంతగానో నమ్మినా రాజే దీన్ని ఇంటి నుంచి పంపించేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇక నేను తీసుకున్న నిర్ణయానికి ఎవరు అడ్డం రారని అనుకున్నాను. దయచేసి మీరు ఈ విషయంలో కలగజేసుకోవద్దు అని చెప్పి సుభాష్ నోరు మోయించి ఇక కావ్యకైతే చాలా గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ ఎలా ఉంటుంది అంటే, స్వప్నని తీసుకొని నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతావా, లేకపోతే మావయ్య గారితో మాట్లాడి నన్నే మెడపట్టుకుని బయటికి గెంటేయమంటావా అని చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటుంది అపర్ణదేవి అయితే. ఇక అపర్ణ అంత మాట అనేసరికి కావ్య అస్సలు తట్టుకోలేదు. తనకి ఇష్టమైన కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ మొరపెట్టుకుంటూ ఉంటుంది. స్వామి, నేను ఏం అన్యాయం చేశాను? ఏం తప్పు చేశాను? ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు? అసలు అక్క జీవితం కోసం ఆలోచించే కదా అంత పెద్ద నిజాన్ని తెలిసినా ఎవరికి చెప్పలేకపోయాను. అది పదే పదే చస్తాను అని నన్ను బెదిరిస్తేనే కదా నోరు విప్పలేదు. కానీ ఎందుకని ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. అది తప్పించుకోవడానికి మొత్తం నిందలన్నీ నా మీద వేసేసింది. ఇంత పెద్ద భారాన్ని నేను ఎలా మోస్తాననుకుంటున్నావు? ఏదో ఒక దారి చూపించు అని చెప్పి కావ్య అయితే కృష్ణుడి బొమ్మ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కావ్యకి ఆ రోజు రాత్రి అరుణ్ స్వప్నకి ఫోన్ చేసిన సంగతి గుర్తొస్తుంది. ఇంకా వెంటనే కావ్య అయితే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఈ విషయాన్ని వెంటనే ఆయనకి చెప్పాలి అని కావ్య అనుకుంటుంది. ఆయన నోటి మాటతో చెప్తే అస్సలు నమ్మరు, ఆయనకి సాక్ష్యాలే కావాలి అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది. అక్క ఫోన్ సంపాదిస్తే అందులో అరుణ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. అలాగే ఆ రోజు మాట్లాడిన కాల్ రికార్డ్ కూడా ఒక్కసారి ఆయనకి వినిపిస్తాను, అప్పుడు నిజమేంటో ఆయనకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇక్కడ చూస్తే కనకం ఎలా అయినా సరే ఆ ఇంటి నుంచి స్వప్నని తప్పించాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని అటూ ఇటూ కనకం తిరుగుతూ ఉంటుంది. కనకం దగ్గరికి ఇంతలో అప్పు వచ్చి, అమ్మా ఏమైందే అంతలా ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అనడంతో, అప్పు నిన్న జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నాను అని అనడంతో, నిన్న జరిగిన గొడవ ఆ స్వప్న ఖతర్నాకమ్మా, అది మా తోడ ఎలా పుట్టిందో అస్సలు అర్థం కావట్లేదు. అది బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోయినా దానికి అనవసరం. దాన్ని ఇప్పుడే ఆ చెంప ఈ చెంప వాయించి జుట్టు పట్టుకొని ఏడ్చుకొస్తాను అని అనడంతో, అది కాదు అప్పు, అసలు ఒక్కసారి ఆలోచించు. స్వప్న కడుపుతో ఉంది అన్న సంగతి కావ్య మీద తోసేసింది. కావ్య చెప్పమంటేనే చెప్పాను అనింది. కానీ కావ్య ఎప్పటికీ అలా చెప్పదు. ఏదో ఉంది,
అసలు అరుణ్ ఎందుకు స్వప్న చెయ్యి పట్టుకుని కడుపుతో ఉంది అని చెప్పాడు? అసలు అరుణ్కి ఎవరు చెప్పమన్నారు? అరుణ్ని పట్టుకుంటే నిజాలన్నీ బయటకొస్తాయి అని అనడంతో, అమ్మా ఆ రోజు స్వప్నక్కకి ఇదిగో మన కావ్య రాసిన లెటర్, ఈ లెటరులోనే స్వప్న కడుపుతో ఉంది అన్న అబద్ధాన్ని చెప్పమని కావ్యక్క చెప్పిందని వాగుతుంది కదా, దాని నోరు ముయించాలంటే ఈ లెటర్ కూడా మనకి ఉపయోగపడుతుంది. అలాగే అరుణ్ ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను అని చెప్పి ఇక అప్పు అయితే అరుణ్ని తేవడానికి వెతుకుతుంది. ఇక ఇంతలో అరుణ్ తన భార్యతో గుడికి వెళ్తూ ఉంటాడు. అరుణ్ని చూసిన అప్పు అరుణ్ అరుణ్ అని పిలవడంతో వెంటనే బండాపి, ఏంటప్పు బావున్నావా? ఎలా ఉన్నావు? ఇంతకీ మీ స్వప్నక్క బావుందా? పెళ్ళైన తర్వాత తాను అనుకున్న లగ్జరీ లైఫ్ వచ్చింది కదా, సంతోషంగానే ఉంటుందిలే. ఇంతకీ తన ప్రెగ్నెన్సీ విషయం అని చెప్పి అరుణ్ అడుగుతూ ఉంటే, అక్కడికే వస్తున్నాను. ఆ రోజు నువ్వు మా అక్క చెయ్యి పట్టుకుని అది కడుపుతో ఉంది అని అబద్ధం చెప్పావు కదా, ఎందుకు చెప్పావు? అసలు నిన్ను ఎవరు చెప్పమన్నారు? ఇంతకీ ఆ కథేంటి అని ఇక అప్పు అడగడంతో అరుణ్కి ఒక్కసారిగా కంగారు మొదలవుతుంది. ఇదేంటిది, నేను ఆ రోజు అబద్ధం చెప్పిన సంగతి ఇంతవరకు ఆ స్వప్న బయట పెట్టలేదా? ఈ అప్పు ఏంటి ఇలా అడుగుతుంది? అసలు ఏమైంది అప్పు? ఏం జరిగింది? ఎందుకు నన్ను అలా అడుగుతున్నావు అని చెప్పి ఇక అరుణ్ అనడంతో జరిగిందంతా కూడా అప్పు అరుణ్కి చెప్తుంది. ఇప్పుడు నువ్వే వచ్చి నిజం చెప్పాలి, లేకపోతే మా కావ్యక కాపురం నాశనమైపోతుంది, ప్లీజ్ అని చెప్పి అరుణ్ని బ్రతిమలాడడంతో ఇక అరుణ్ కూడా అందరి ముందు నిజాన్ని చెప్పడానికైతే ఒప్పుకుంటాడు. ఇక అరుణ్, అప్పు అలాగే కనకం కావ్య వాళ్ళ ఇంటికైతే వస్తారు. కనకాన్ని చూసిన రుద్రాణి అయితే కోపంతో రగిలిపోతుంది. మళ్ళీ ఏం కొత్త నాటకం ఆడడానికి వచ్చావు ఈ ఇంటికి? నిన్న జరిగింది సరిపోదా? నీ పెద్ద కూతురు, నీ రెండో కూతురు చేసిన రచ్చ చాలదా? ఎవడీడు, ఈడిని తీసుకుని వచ్చావు అని అడగడంతో, రుద్రాణి గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దవడ పళ్ళు రాలిపోతాయని నేను అనట్లేదు కదా. నేను ఎందుకు వచ్చానో చెప్పేదాకా ఎదురు చూడొచ్చు కదా, ఎందుకు అంతలాగా ఎగిరి పడుతున్నావని నేను అనలేదు కదా, చెప్పే వరకు వెయిట్ చేయి అని చెప్పి అప్పు రుద్రానికి సమాధానం చెప్తుంది. ఇంతలో కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నిన్న జరిగిన గొడవ సరిపోదా, మళ్ళీ ఈరోజు వచ్చావు. ఇంట్లో వాళ్ళందరూ నిన్ను కూర్చోపెట్టి మర్యాదలు చేస్తారనుకుంటున్నావా? అది చేసిన పనికి నిన్న జరిగిన అవమానంతోనే ఇప్పటికే తల ఎత్తుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఇంకా మీరు అవమాన పాలవుతుంటే చూస్తూ నేను ఉండలేనమ్మా అని చెప్పి కావ్య తల పక్కకి తిప్పేసరికి అరుణ్ కనిపిస్తాడు. అరుణ్ని చూసిన కావ్య, అరుణ్ నువ్వు స్వప్న ఫ్రెండు కదా అని అడగడంతో వెంటనే రాజ్, ఎవరిదను, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు అని రాజ్ అడగడంతో, అందుకే తీసుకొచ్చిన బావా, ఇతనెవరో ఏం జరిగిందో మొత్తం చెప్తా, ముందు లెటర్ చదువు అని చెప్పి ఇంకా కావ్య రాసిచ్చిన లెటర్ని రాజ్ చేతికైతే ఇస్తుంది. ఆ లెటర్ చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే స్వప్నని గట్టిగా పిలుస్తాడు. ఆ రోజు కావ్య నీకు లెటర్లో నీవు కడుపుతో ఉండమని అబద్ధం చెప్పినట్టుగా చెప్పమని చెప్పావు, మరి ఈ లెటర్ ఏంటి అని స్వప్నని అడగడంతో స్వప్న కంగారు పడుతూ, ఏంటిది, అరుణ్ని తీసుకొచ్చారు, పైగా ఆ రోజు కావ్య రాసిన లెటర్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు అరుణ్తో మొత్తం నిజాన్ని బయట పెడితే ఖచ్చితంగా ఇంట్లో నుంచి నన్ను బయటికి పంపించేస్తారు, ఏం చేయాలి అని చెప్పి ఇక స్వప్న ఆలోచిస్తూ, లేదు అది కావ్య అంతకుముందు రాసిచ్చిన లెటర్, అది కాదు వేరే ఉంది. అయినా ఈ అరుణ్ని తీసుకొచ్చారు అంటే అరుణ్ను నేనే చెప్పానని చెప్పించడానికి తీసుకొచ్చారనమాట. వెరీ గుడ్ అరుణ్, ఒక ఫ్రెండ్ కోసం చాలా బాగా ఆలోచిస్తున్నావు అని చెప్పి స్వప్న తొందరపాటుతో తనంతట తానే అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్నట్టుగా ఇక స్వప్న మాట్లాడడంతో ఒక్కసారిగా రాజ్, అసలు ఈ అబ్బాయి నిజం చెప్పడానికి వచ్చాడని మీ అమ్మ చెప్పలేదు, అలాగే మీ చెల్లి చెప్పలేదు, కానీ నువ్వే అంటున్నావు. అంటే ఇదంతా నువ్వే చేసావా? కావాలని మీ చెల్లి మీద నిందలు వేశావా? అసలు ఎందుకు ఇలా చేశావు? అసలు ఏమనుకుంటున్నావు అని రాజ్ గట్టిగా అడగడంతో, ఏంటి అలా అడిగితే చెప్పదు బాబు, ఇది ఎలా చెప్తుందో
ఎలా అడిగితే చెప్తుందో నాకు తెలుసు అని చెప్పి ఇక కనకమైతే స్వప్న చెంప పగల కొడుతుంది. అమ్మా అని గట్టిగా అరవడంతో నోరు ముయ్యవే, నోరు మొయ్, నిజమేంటో తెలియక నిన్న ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్పు, కావ్య కావ్య నీతో కడుపుతో ఉండమని చెప్పడం తను చెప్పిందా? చెప్పు, ఎందుకు కావ్య మీద ఇంత పెద్ద నిందని వేశావు? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు చేసిన తప్పుకి కావ్య కాపురంతో ఆడుకుంటున్నావా? నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక కనకమైతే చాలా గట్టిగా మాట్లాడుతుంది. అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ చేతులతో నువ్వే నీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? వద్దమ్మా వద్దు అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే, వద్దే వద్దు, నువ్వు దాని మీద అస్సలు జాలిపడద్దు. ఈ మంచితనం వల్లే అది నీతో ఆడుకుంటుంది. ఇట్లాంటి ఇంట్లో కాదు, నా ఇంట్లో ఉంటే ఇది బుద్ధి తెచ్చుకుంటుంది, తిన్నగా దారిలో ఉంటుంది అని ఇక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, బాబాయ్ గారు, స్వప్న నా కూతురే, అలాగే కావ్య కూడా నా కూతురే. కానీ కావ్య మనసు వేరు, కావ్య మనస్తత్వం వేరు. ఇది స్వార్థపర్రాలు. అది బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, కన్నవాళ్ళం రోడ్డున పడినా పట్టించుకోకుండా వెళ్ళిపోయే రకం. దీనికి బుద్ధి రావాలి అన్నా, ఇది అన్నీ తెలుసుకోవాలి అన్నా, ఇన్ని రోజులు దీన్ని గారాబం చేసి పాడు చేసిన నేనే దీనికి బుద్ధొచ్చేలాగా చేస్తాను. కొద్ది రోజులు దీన్ని మా ఇంటికి తీసుకెళ్తాను. దయచేసి మీరు దీనికి ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను అని కనకం చెప్పడంతో కనకం మాటలకి ఇక సీతారామయ్య కూడా పక్కన ఉన్న ఇంద్రాదేవితో మాట్లాడుతూ అలాగేనని ఒప్పుకుంటాడు. ఇంకా స్వప్నతో పాటు రాహుల్ కూడా కనకం ఇంట్లో కొద్ది రోజులు ఉండడానికి అందరూ కూడా నిర్ణయం అయితే తీసుకుంటారు. అది విన్న రాహుల్ స్వప్నలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రుద్రానికైతే ఏం మాట్లాడాలో తెలియక, ఏమన్నా అంటే నన్ను కూడా ఆ కనకం కొంపలో ఉండమంటారేమో అన్నట్టుగా రుద్రాని సైలెంట్ అయిపోతుంది. ఇంకా స్వప్న అయితే, తాతయ్య గారు నిజంగానే తప్పు చేశాను, కానీ నేను ఆ పెంకుటింట్లో ఆ ఉక్కలో ఉండలేను. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు చేయకుండా చూసుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, రావే రా, ఇంకా ఎందుకు నీ మాయ మాటలతో పెద్ద ఆయన్ని కూడా ఇబ్బంది పెడతావు. కొద్ది రోజులు అదే పెంకుటింట్లో